పాదారవింద శతకమునందలి 29వ శ్లోకానికి మనం ప్రవేశించాం. పవిత్రాభ్యామంబ ప్రకృతి మృదులాభ్యాం తవ శివే పదాభ్యాం కామాక్షి ప్రసభమభిభూతైః సచకితైః ప్రవాళైరంభోజైరపి చ వనవాసవ్రతదశాః సదైవారభ్యంతే పరిచరిత నానా ద్విజగణైః. ఈ శ్లోకంలో మన మనస్సు మీద ఒక చిత్రాన్ని, ఆ క్యాన్వాస్ మీద ఒక పెయింటింగ్ వేస్తున్నారు. అది ఆ పెయింటింగ్ ఏంటంటే ఒక సరస్సులో కమలాలు, తర్వాత లేత చిగుళ్ళు, ఇవన్నీ వనంలో ఎలా ఉన్నాయో, అవి ఆ జలంలో ఎలా ఉన్నాయో వాటి గురించి మంచి, అవి ఎందుకు ఆ వనాలకు వెళ్ళిపోయాయి, ఈ సరోజాలు, ఈ చిగుళ్ళు ఇవన్నీ వనాలకు ఎందుకు వెళ్ళిపోయాయి, వీటన్నిటికీ ఒక భావాన్ని ఆయన చెప్పారు. శివే, ఓ మంగళ స్వరూపురాల కామాక్షిదేవి అమ్మ, ప్రకృతి మృదులాభ్యాం, సహజంగా కోమలములైన, ఇంతకు ముందర శ్లోకంలో ప్రకృతి కఠినాభ్యాం నాకి ముకుటై అని చెప్పారు. ప్రకృతి కఠినై నాకి ముకుటై, అవి సహజంగా కఠినములైన ఆ దేవతల యొక్క కిరీటాలు గురించి చెప్పారు అందులో. ఇక్కడ ప్రకృతి మృదులాభ్యాం అంటే సహజ సిద్ధంగా మృదుత్వాన్ని, పవిత్రతని కలిగిన ఆ పాదములు. తవ పవిత్రాభ్యాం, పవిత్రములైన తవ నీ పదాభ్యాం, చరణముల చేత, ప్రసభం మిక్కిలి భయము చెంది, యాజిటేటెడ్, ఇలాంటి అర్థం కూడా వస్తుంది దానికి ఆ ప్రసభం అనే మాటకి. అభిభూతై, పరాభవం చెందిన, ఓడిపోయిన, సచకితై, భయపడిన, అయోమయంలో ఉన్న, ఆ ఆశ్చర్యచకితులైన, ఇవన్నీ అర్థాలు వస్తాయి దీనికి. ప్రవాళై, ప్రవాళములు అంటే పగడములు అనే ఒక అర్థం ఉంది, ప్రవాళములు అంటే చిగుళ్ళు అని కూడా ఒక అర్థం ఉంది. చిగుళ్ళ చేత, ఇక్కడ ప్రకృతి మృదులాభ్యాం అన్నాం కాబట్టి ఇక్కడ పగడములు అర్థం తీసుకోలేం, చిగుళ్ళే తీసుకోవాలి. తర్వాత అంభోజై, పద్మముల చేత, అపి కూడా, పరిచరిత నానా ద్విజగణై, నానా పక్షులతో కూడినవై లేదా వివిధ విప్రజనుల సేవ చేయుచు, వనవాస వ్రతదశాః, జలవాస వ్రతాన్ని అవలంబించిన. ఇక్కడ వనము అంటే ఫారెస్ట్ అని కూడా అర్థం వస్తుంది. వనం అంటే ఇక్కడ తటాకం అని కూడా ఒక నానా అర్థాల్లో ఉంది. కాబట్టి ఇక్కడ ఈ నానార్థాలతో కూడిన ఒక చాలా మంచి భావాన్ని ఇచ్చారు. సదైవ, తర్వాత వనవాస వ్రతదశాః చ, అదియు కలిపి అన్నమాట. సదైవ, ఎప్పుడు, ఆరభ్యంతే, ఆచరిస్తున్నాయి. ఇది ప్రతిపదార్థం. అయితే ఇవి ఏమి వర్ణన చేస్తున్నాయి చూద్దాం. 2 లక్షణాలు, అమ్మవారి యొక్క పాదములకి ఉన్న 2 లక్షణాలని చెప్తున్నారు. ప్రకృతి మృదులాభ్యాము, పవిత్రాభ్యాము, చాలా పవిత్రములైనవి. తర్వాత మృదుత్వాన్ని కలిగి, అంతటి మృదుత్వం ఇంకా వేటికి లేదు. తామర పువ్వు చిగుళ్ళు, లేత చిగుళ్ళు చూస్తే మీరు ఆ చెట్టు యొక్క లేత చిగుళ్ళు ఎంత మృదువుగా ఉంటాయి. ఆ మృదుత్వం కూడా ఎందుకు పనికిరాదు. అది ఇక్కడ చెప్తున్నట్టే మనకి అమ్మవారి పాదాలు ఎలా ఉంటాయి అని చెప్పడానికి తెలిసిన వాటితో పోలికలు చెప్తూ అవి కూడా పనికిరావు అనే విషయాన్ని మనకి చెప్తున్నారు. ఇది మీరు అనుకుంటున్నారేమో,
ఇది మీకు ఊహకి తెలియడం కోసమే తప్ప వీటిని మించిన ఆ గొప్పతనం ఏముందో అది ఆవిడ పాదములకు ఉన్న లక్షణము అని చెప్తున్నారు. ఏమిటంటే పక్షులు ముందరగా మనం ఫస్ట్ దేనికెళ్దామంటే ప్రవాళైః అంభోజైరపి చ వనవాస వ్రతదశాః. వనవాస వ్రతాన్ని ఆచరిస్తున్నాయి. ఏవి? ప్రవాళైః అంభోజైః. లేత చిగుళ్ళు, తామర పువ్వులు కూడా ఎందుకు సదైవారభ్యంతే, సదైవ అంటే ఎప్పుడు, ఆరభ్యంతే అవి ఆచరిస్తున్నాయి. పరిచరిత నానా ద్విజగణై. నానా ద్విజగణై. ద్విజులు అంటే ఇంతకు ముందర కూడా మనం చెప్పుకున్నాం. పళ్ళు అంటే 2 జన్మలు కలిగినవి ద్విజములు అంటే. పళ్ళు పళ్ళు కూడా ఒకసారి ఊడిపోయి రెండోసారి వస్తాయి కాబట్టి అవి దంతాలకి కూడా ద్విజాలని ఒక పేరుంది. పక్షి పక్షికి కూడా 2 జన్మలు. గుడ్డు గుడ్డు నుంచి పక్షి వస్తుంది కాబట్టి అది కూడా 2 జన్మలు ద్విజమే. పక్షికి కూడా ద్విజము అని పేరు ఇది ఉంది. తర్వాత ఒక బ్రాహ్మణుడికి ద్విజుడు అంటారు. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి ఒడుగయ్యే వరకు ఒక జీవితం, అక్కడ నుంచి 2వ జన్మ. కాబట్టి ద్విజుడు అంటే ద్విజ అనే మాటకి పళ్ళు, తర్వాత పక్షి, ఒక బ్రాహ్మణుడు అంటే 3 అర్థాలు ఉన్నాయి ఇక్కడ. మనకిప్పుడు కావాల్సిన అర్థాల్లో ఒకటి పక్షి, ఒకటి బ్రాహ్మణుడు. ఈ 2 అర్థాలతోటి కలిపి చెప్తున్నారు. ఈ వనవాస వ్రతదశాః. ఎందుకంటే మామూలుగానే ఆ పాదముల దగ్గర ఉన్న తామర పువ్వులు చిగుళ్ళు. మీరు చిగుళ్ళు అంటే ఎలాగా అంటే మరువము, దవనము చూడండి అవి అమ్మవారికి చాలా ప్రీతికరం. వేస్తూ ఉంటారు అవి. అటువంటివే అనుకోండి. అంటే మంచి వాసన కలిగిన ఆ లేత చిగుళ్ళు. అవి చాలా మృదువుగా ఉంటాయి. అవి అమ్మవారి వాటి మీద వాటికి ఒక నమ్మకం ఉంటుంది కదా! నాకు మృదుత్వం చాలా ఎక్కువ. మేము చాలా మృదువుగా ఉంటాం. పువ్వు కూడా ఎంత పవిత్రమైనవవి. వాటిల్ని సుమనస్సులు అంటారు. పువ్వులకి పేరు సుమనస్సులు. సుమనస్సులంటే పువ్వులు. కాబట్టి వాటికి ఆ పేరు ఎందుకుంది? అంత పవిత్రత ఉంది కాబట్టి. పువ్వులతో భగవంతుడికి పూజకి పువ్వులకు అర్హత ఏమిటంటే వాటికి ఉన్న పవిత్రత. ఆ పవిత్రత, మృదుత్వము వాటికి చాలా ఎక్కువని వాటికి తెలుసు. కానీ అవి అమ్మవారి పాదాల దగ్గర చేరినప్పుడు అసలు ఆ మృదుత్వాన్ని, ఆ పవిత్రతని చూసి తెల్లబోయాయిటవి. వాటికి అసలు మేము ఎందుకు పనికొస్తాము అనే ఒక చిన్నబోయాయి అవి. ఆ చిన్నబోయిన తర్వాత అవేమనుకున్నాయట, ఇటువంటి ఇంత మృదుత్వాన్ని, ఇలాంటి పవిత్రతని సంపాదించాలి. అలా అయితేనే జీవితం సార్థకం అనుకున్నాయటవి. అనుకుని వనవాస వ్రతదశాః. వనానికి వెళ్ళిపోయి అందరూ ఏం చేస్తారు చూడండి, ఏదో ఒక కోరిక తపస్సు చేస్తారు కదా! మునులు ఒక లక్ష్యం పెట్టుకుని తపస్సు చేస్తారు. ఏంటి? పరబ్రహ్మ, పరజ్ఞానం కోసం. ఆ బ్రహ్మజ్ఞానం ఏమిటో తెలుసుకోవాలని ఆ వనానికి వెళ్ళి మునులు తపస్సు ఆచరిస్తారు. అలాగా ఇవి కూడా ఒక తపస్సు ఆచరణ కోసం వనవాస వ్రతదశాః. వనంలోకి వెళ్ళిపోయి ఆ వ్రతాన్ని మొదలుపెట్టాయట. ఈ వనవాస వ్రతంలో నీళ్ళల్లో ఉంటాయి కదా తామర పువ్వులు, చిగుళ్ళు. పిట్టలకి ఈ పువ్వుల దగ్గర, ఆ నీళ్ళ కొమ్మల దగ్గర లేత చిగుళ్ళు తింటాయి ఆ పిట్టలు. కాబట్టి అవి వాటి చుట్టూరా ఈ పక్షులు తిరుగుతూ ఉంటాయి. నీళ్ళల్లో ఉన్న తామర పువ్వుల దగ్గర హంసలు, కొంగలు అవన్నీ తిరుగుతుంటాయి. నానా ద్విజగణై అంటే నానా రకాల పక్షులు వీటి చుట్టూరా తిరుగుతూ ఉంటాయి. అంటే ఈ భావం మామూలుగా ఇవి ఇలా వ్రతం ఆచరిస్తున్నప్పుడు అవి ఆ నీళ్ళల్లో ఉన్నప్పుడు మామూలుగా వాటి చుట్టూరా ఉండే పక్షులు అవి ఉంటాయి కదా! ఆ దృశ్యాన్ని మనకి ఎలా చెప్తున్నారంటే, ఇవి ఒక వ్రతం ఆచరిస్తున్నప్పుడు ద్విజములు అంటే బ్రాహ్మణుడు కదా! ఈ బ్రాహ్మణులలాగా ఈ పక్షులు వాటి చుట్టూరా చేరి
మనమైనా ఒక వ్రతం ఆచరించాలంటే మనకు ఒక బ్రాహ్మణ సహాయం కావాలి కదా! వాళ్ళు మన చేత ఏవో చేయించాలి. చెప్పి ఇలా చేయండి, అలా చేయండి. ఈ రకంగా మీరు వ్రతం ఆచరించాలి. ఇవి చెప్తే ఈ టైంకి ఇప్పుడు మీరు ఇలా చేయాలి అని చెప్పే ఒక ఆహ్, ఆహ్, గురువుండాలి కదా! అలాగా ఆ పక్షులు వాటి చుట్టూరా తిరుగుతూ వాటికి అటువంటివన్నీ నేర్పిస్తున్నాయేమో అన్నట్టుగా ఆ వనవాస వ్రత దశని ఆ తామర పువ్వులును, చిగుళ్ళు ఆచరిస్తూ ఉంటే వాటి చుట్టూరా ఈ పక్షులు తిరుగుతూ, ఆ పక్షులు గురువుల్లాగా వాటికి ఆ వనవాస వ్రతాన్ని పూర్తి చేయిస్తున్నట్టు ఆయనకొక భావం వచ్చింది. అయితే ఈ లేత చిగుళ్ళకి, వీటికి లేని ఈ పవిత్రత, మృదుత్వము అంటే లోటస్ ఫీట్ అంటారు అమ్మవారి పాదాలు, పాద పద్మములు. ఈ పాద పద్మములకి ఉన్న ఈ మృదుత్వం అవి ఎందుకు వెళ్ళిపోయాయి అంటే, వాటికి ప్రసభమభిభూతైః. ప్రసభం అంటే వెంటనే చాలా ఎక్కువగా, తర్వాత భయంతో, యాజిటేట్ ఆ భయంతో, ఆందోళనతో, ఆశ్చర్యచకితమైపోయి, అయోమయంగా అయిపోయి వెళ్ళిపోయాయి. కాబట్టి వాటికి తెలియటం లేదు. నానా ద్విజగణ పరిచరిత. నానా ద్విజగణైః పరిచరిత. వాటి చేత అవి చుట్టూరా ఉండి వాటి చేత అలా అయోమయంగా ఉన్న స్థితిలో ఉన్న వాటి చేత ఈ ద్విజగణములు వాటి చుట్టూరా తిరుగుతూ వారి చేత ఈ వ్రతాన్ని పూర్తి చేయిస్తున్నాయి అని ఇందులో మనకు చెప్తున్నారు. హ్మ్. అదే. ఆ లోటస్ ఫీటు కాంపిటీషన్. ఆ 2 వీటితోటి అమ్మవారి పాదములు ఆహ్, ఏదేంటి సరోజములతోటి, లేత చిగుళ్ళతోటి ఉన్న ఆ వాటితో ఉన్న పోటీ. ఆ పోటీలో అంటే ఇప్పుడు మనకి ఇది మనం ఆపాదించుకోవాలి అంటే ఒక పవిత్రతని, మృదుత్వాన్ని మనసుకి హృదయ కమలం. ఈ హృదయ కమలానికి పవిత్రత, మృదుత్వము రావాలి అంటే ఈ నానా ద్విజగణైః అంటే ఒక ద్విజుడు అంటే బ్రాహ్మణోత్తముడు లేదా ఒక గురువు. ఒక గురువు సహాయంతోటి ఈ రకమైన పవిత్రతని, మృదుత్వాన్ని సంపాదించుకుంటే తప్ప అమ్మవారి పాద పద్మముల యొక్క ఆ కటాక్షం మనకి దొరకదు. అటువంటి మృదుత్వాన్ని పొందాలి అంటే మన మనసులోకి ఆ పాదములు మన హృదయ కమలంలోకి ఆ పాద కమలములు రావాలి అంటే మనకి ఉన్న ఈ మృదుత్వము, ఈ ఆహ్, ఆ పవిత్రత సరిపోదు. ఈ పవిత్రతని, మృదుత్వాన్ని ఇంకా పెంచుకోవాలి అంటే ఎంతో అసాధ్యమైన దీక్షని మనం ఆచరించాలి. ఈ వనవాస వ్రతము అంటే జలంలో, వనము అంటే జలము అని కూడా అర్థం అని చెప్పుకున్నాం. చిగుళ్ళకేమో వనంలో అంటే అడవిలో. ఇదే తామర పువ్వులు వనము అంటే అక్కడ ఒక పాండులో ఉంటాయి. సరస్సులో ఉంటాయవి. కాబట్టి ఆ సరస్సులో ఉన్న ఆ హృదయ కమలం మనకి కూడా ఎంత పెద్ద సరస్సో మనకి జీవితం అంతా ఆలోచన స్రవంతి, ఆలోచన పెద్ద సరస్సు. అందులో మధ్యలో హృదయ కమలం ఉంది. అంతా బురదే. బురదలో నుంచి ఆ హృదయ కమలం విచ్చుకోవాలి. పైకి లేవాలి, విచ్చుకోవాలి అంటే చుట్టూ ఉన్న బురదని వదిలించుకుని పవిత్రతని సంపాదించుకోవాలి అంటే ముందు మృదుత్వం రావాలి. హృదయానికి ఆర్ద్రత రావాలి. అంటే ప్రతి దానికి కూడా స్పందించగలిగిన స్థితి రావాలి. కఠినత్వాన్ని వదలాలి. మనసుకి ఉండే ఒక కఠినత్వాన్ని వదిలించుకున్న తర్వాతే మృదుత్వం
ప్రవేశించిన తర్వాత హృదయంలో ఆ మృదుత్వం వచ్చిన తర్వాత అప్పుడు పవిత్రత చేకూరుతుంది. ఈ పవిత్రత, మృదుత్వము మనస్సుకి, హృదయ కమలానికి రావాలని ఈ చిగుళ్ళు, సరోజములు ఈ రెండిటితోటి మనకి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారంటే, ఊహించుకుంటూ ఉంటే మనం ఒక నదిలో, ఒక సరస్సులో ఒక తామర పువ్వు చుట్టూ తిరుగుతూ ఉండే పక్షులు, చెట్టు మీద చిగుళ్ళు తింటున్న చిన్న చిన్న పిట్టలు, ఇవన్నీ కూడా ఒక ఆలోచన చేసుకుంటే పక్షుల కిలకిల రావాలు, విరిసి సముద్ర అదే జలంలో మధ్యలో విరుస్తున్న ఒక తామర పువ్వు, విచ్చుకుంటున్న తామర పువ్వు, ఇవి మనం ఊహించుకుంటూ ఉంటేనే మన మనస్సు మీద ఒక చిత్రం ఆవిష్కారం అవుతోంది. ఈ వీటితో పాటు సమంగా అమ్మవారి పాదాల జంట కూడా మనకి కనబడుతోంది. ఈ కనబడుతున్న పాదాల జంటలో ఉన్న ఆ మృదుత్వాన్ని, పవిత్రతని పొందడానికి మన మనసుకి ఎటువంటి శుద్ధత, పరిపక్వత, ఆర్ద్రత, మృదుత్వం ఇవన్నీ రావాలో అవన్నీ మనకి శ్లోకాల ద్వారా చెప్తున్నారాయన. ఇంత శ్రద్ధగా ఒక్కొక్క క్షణం ఎక్కడో మనం ఎంతో సేపు దాన్ని తలుచుకుంటూ ఆలోచించుకుంటున్నప్పుడు ఒక్క క్షణం ఎక్కడో ఒక మెరుపు మెరిసినట్టుగా ఆ భావం మనకి నిలబడుతుంది. ఆ నిలబడిన భావం కూడా చాలు మనకి ఒక మంచి కళ గుర్తొస్తుంది చూడండి. ఎప్పుడైనా నిద్ర లేచిన తర్వాత అబ్బా! అలాంటి కళ వచ్చిందని. ఒక కళ ఎంతసేపు ఉందో ఆ కళ. అటువంటి ఆ కళ ఎలా గుర్తుంటుందో అలాగా ఈ భావము మన మనస్సు మీద ఎంత బాగా దాన్ని ముద్రించుకుంటే అంత గుర్తుంటుంది. గుర్తు ఉన్న దాన్ని, ఆ భావాన్ని మనం మాటి మాటికి నెమరు వేసుకున్నా గూడా చాలు, పవిత్రత మనకి కొంత కొంత అబ్బుతుంది. అరక్షణం. ఆ రక్షణ ఆనందం గూడా చాలు. అటువంటి అరక్షణమైన ఆనందాన్ని పొందేందుకు ఇక్కడ ఈ స ఈ పద్యంలో ఆయన ఇచ్చారు. ఈ అందులో వనవాస వ్రతదశాహ అంటే వనంలో వ్రతం చేస్తున్నప్పుడు రకరకాల దశలు. అది కూడా అంటే ఒక వ్రత దీక్ష తీసుకున్నప్పుడు దానికి వ్రతం మొదలు కొన్ని రోజుల పాటు, ఎన్ని రోజులు దాని దీక్ష తీసుకుంటామో అన్ని రోజులు, దానికి చివరికి ఆ వ్రతాన్ని ఉద్యాపన అంటే మొదలు పెట్టేటప్పుడు ఒక వ్రతానికి ముందర దానికి కావాల్సిన ఒక పద్ధతి తెలుసుకోవాలి కదా ఫస్ట్. ఏమేమిటి చెయ్యాలి అని. తర్వాత ఆ వ్రతం చేసిన తర్వాత ఉద్యాపన. చివరికి చేసేది ఉద్యాపన. అలాగా ఈ వ్రత దశాహ నియమాలను అనుసరిస్తూ ఆ ద్విజగణముల చేత సేవింపబడుతూ లేదా ద్విజగణములను సేవిస్తూ వాళ్ళ చేత వ్రతం చేస్తున్నంత సేపు ఆ గురువు గారు మనకి ఎంత సహాయంగా ఉంటారు చెప్పండి. అప్పుడు వారికి మనం చేసే సహాయం కాదు, వారే మనకి సహాయం. అంటే మనకి ఒక పరిచర్యగానే వారు మన చేత ఆ వ్రతం చేయిస్తారు. అదే అయిన తర్వాత మనం వారిని పరిచర్యలు చేస్తాం. కాబట్టి 2 రకాలుగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఇది. ఈ ఆచరణ అనేది నియమ ఆచరణ అనేది అందులో వ్రత దశాహ అనే మాటలో చెప్పారంటే ఇన్ని రకాలుగా మొదటి నుంచి చేస్తున్నప్పుడు ఒకేసారి పరిపక్వత రాదు కదా. కాబట్టి మొదలు పెట్టినప్పటి నుంచి రకరకాల స్టేజ్‌లు. ఒక్కొక్క స్టేజ్‌లో మనస్సు ఒక్కొక్కలాగా ఉంటుంది. చివరికి పండిన దశలో మనస్సు ఒకలాగా ఉంటుంది. ఏ చిన్న విషయాన్ని తలుచుకున్నా మనసుకి హత్తుకుపోతూ ఉంటుంది. అటువంటి ఆ స్థితి, ఆ నానా వ్రత దశాహ ఈ దశలనన్నిటినీ కూడా పొందుతూ ఆ మృదుత్వాన్ని, ఆ పవిత్రతని పొందేందుకు కావాల్సిన ఆ వ్రతాన్ని ఆచరిస్తూ, ఆ వ్రత నియమాలన్నిటినీ ఆచరిస్తూ, ఆ గురువు సహాయంతో ఆ పాదపద్మాలని పొందాలి. అది ఇందులో చెప్తూ, ఇందులో చిగుళ్ళని, తర్వాత తామర పువ్వులని మనకి ఒక ఉపమానంగా అంటే కంపారిజన్ అటువంటి
ఎంత లేతగా ఉండే ఆ చిగుళ్ళు ప్రవాళై అంటే చాలా లేత చిగుళ్ళు. అటువంటి లేత చిగుళ్ళు, అటువంటి మనసు, సరోజం లాంటి మనసు, అటువంటి ఆ స్థితి పొందమని ఈ శ్లోకంలో ఆయన మనకి చెప్తున్నారు. హ్మ్. పవిత్రాభ్యామంబ ప్రకృతి మృదులాభ్యాం తవ శివే పదాభ్యాం కామాక్షి ప్రసభమభిభూతైః సచకితైః ప్రవాళైరంభోజైరపి చ వనవాసవ్రతదశాః సదైవారభ్యంతే పరిచరితనానా ద్విజగణైః.